సో ఐవీఎఫ్ ద్వారా లబ్ధి పొందే పేషెంట్స్ ఎవరు అంటే, సో ఒక జంట 3-4 సార్లు ఐయుఐ ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇలాంటి జంటలు నెక్స్ట్ స్టెప్ అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకొని చాలామంది ఫస్ట్ అటెంప్ట్లో కూడా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ట్యూబల్ పెథాలజీ అంటే ట్యూబ్స్ ఎఫెక్ట్ అయిపోయాయి. 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ లేనట్టే. ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్, 2 ఓవరీస్లోనూ లేకపోతే ఒక ఓవరీలో బాగా సిస్ట్లు వచ్చేసి చాక్లెట్ సిస్ట్ అంటాం. దీని మూలాన ఎగ్ నెంబర్ కానీ ఎగ్ క్వాలిటీ కానీ తగ్గిపోతుంది. సో ఇవి పూర్తిగా క్షీణించిపోయి డోనర్ ఎగ్స్ వాడుకునే పరిస్థితికి వెళ్ళే ముందు ఇలా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్లో ఉన్న వాళ్ళు ఐవీఎఫ్ ద్వారా హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే స్పర్మ్స్ నెంబర్ తక్కువ ఉంది, లేకపోతే మొటిలిటీ కదలిక చాలా ఎఫెక్ట్ అయ్యి ఉంది, అది ఐయుఐకి కూడా పనికి రావట్లేదు, లేకపోతే నార్మల్ స్పర్మ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో డోనర్ స్పర్మ్స్ వాడుకోకుండా వాళ్ళ స్పర్మ్స్నే వాడుకొని ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఇలాంటి జంటల్లో కూడా ఉంటుంది. సో ఇవి సమ్ కామన్ ఎగ్జాంపుల్స్ వేర్ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ పొందే అవకాశం ఉంటుందన్నమాట.